హలో, అందరూ బాగున్నారండి? ఈరోజు కథ పేను పెసర చేను. ఇది చిన్నపిల్లలకండి, 6-7 ఏళ్ళ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అంతకన్నా పెద్దవాళ్ళు అయితే చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు దీని మీద. ఒకనొక రాజుగారు వాహనం మీద వెళుతూ గుర్రం మీద వెనక భటులు కూడా వస్తున్నారు. తాపీగా వాళ్ళు వెళ్తూ ఉంటే అడవి మార్గం వచ్చింది. అడవిలో నుంచి పోతూ ఉంటే కాసేపటికి ఒక పెద్ద పెసర చేను కనపడ్డది రాజుగారికి. రాజుగారు అడిగారు, ఈ పెసర చేను ఎవరిదిరా అని. అంటే భటులు చెప్పారు, ఈ పెసర చేను పేనుదండి అన్నారు. పేను పెసర చేను, దానికి పెసర చేను ఎందుకు? తీసి నొక్కండి రా అన్నాడు. ఇంత జాగాలో ఎక్కడ పేను వెతుకుతామండి అని చెప్తే, సరే ఈ పెసలన్నీ కోసేసి మన దాంట్లో పడేయండి, మన బంగ్లాలో అని. సరే వీళ్ళందరూ వచ్చారు, పటాపటా పెసర చేను అంతా కోసేశారు, పట్టుకుపోయారు. పేను ఏడుస్తూ కూర్చొని ఒకటి రాలిపోయిన గింజలన్నీ ఏరుకుంటూ ఈ రాజు దుష్టుడు, దుర్మార్గుడు, నా పెసర చేను అంతా కోసుకెళ్ళిపోయాడు, వీడి పని అలాగైనా పట్టాలి, వీడిని నేను చంపుతాను అనుకుంటూ కోపంగా ఆ పెసలన్నీ రుబ్బుకొని అట్లు పోసుకుంది. పేనేమిటి, రుబ్బుకోవడం ఏంటి, పెసర చేను ఏమిటి అని అనుకోకండి, ఇది కథ మాత్రమే, పిల్లల కోసం. సరే అది అట్లు పట్టుకొని వీపు మీద వేసుకొని మెల్లిగా నడుస్తున్నది రాజుగారిని చంపడానికి. వెళుతూ అది నడుస్తూ ఉండగా దానికి తావలోని ఒక తేలు కనబడ్డది. ఎక్కడికి పోతున్నావే పేనా అని అడిగింది. అంటే, ఏం చేయమంటావు బావా, ఎక్కడికో వదిలిపోవాలి కదా, ఈ రాజు చూడు నా పెసలన్నీ కోసేసుకున్నాడు, నాకు పెసల చేనంతా పోయింది, ఎలాగైనా రాజు భర్తం పట్టాలి, అందుకనే పోతున్నాను అంది. నువ్వేమిటి చంపుతావే, నువ్వే ఇంత పెసరున్నావు, అందుకని చెప్పేసి నువ్వురా నాకు సాయం అంది. తేలు కూడా బయలుదేరింది. ఇద్దరు వెళుతున్నారు పెసరట్లు తింటూ. మెల్లిమెల్లిగా వెళుతూ ఉంటే తోవలో ఒక పాము కనబడ్డది. పాము అడిగింది, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేయమన్నావు, దీని పెసలన్నీ రాజుగారు కోసేసుకున్నారట, రాజుగారిని చంపడానికి వెళ్తున్నది, నేను సాయం వెళుతున్నాను అంది తేలు. సరే బాగానే ఉంది, మీ ఇద్దరు సరిపోతారా, రాజుని చంపేస్తారా? నువ్వు కూడా రా అని పిలిచింది పేను. పెసరట్లు పెడతావా మరి అని అడిగింది పాము ఏంటి పెసరట్లు తినడం ఏంటి అనుకోకండి, ఇది కథ. సరే బయలుదేరి ముగ్గురు వెళుతున్నారు, పెసరట్లు తింటున్నారు చిన్న ముక్కలు కోసుకొని. తోవలు అలా వెళుతూ ఉంటే అక్కడ ఏంటి కనబడ్డది, పులి కనబడ్డది. ఏమిటరా మీరు ముగ్గురు ఎట్టిపోతున్నారు అని అడిగింది. అంటే, మేము రాజుగారిని చంపడానికి వెళుతున్నాం అన్నారు. ఇంత చిన్న పేను, ఇంత పెసరు ఉన్నావు నువ్వు, తేలివి, అది చూస్తే ఇంత పాము ఉంది, మీ ముగ్గురు చంపేస్తారా? అదేలా సాధ్యం, చంపితే నేను చంపాలి రాజుని, మీరేం చంపుతారా? పోనీ నువ్వు కూడా రా, నాకు ఎక్కువ అట్లు పెట్టాలి, నా పొట్ట పెద్దది కదా అంది. సరే తింటూ వెళుతున్నారు. నలుగురు వెళ్ళి రాజుగారి కోట దగ్గరికి వెళ్ళేసరి పులిని చూడంగానే అక్కడ ఉన్న భటులు అటు ఇటు పారిపోయారు భయంకి. పారిపోగానే పేను మెల్లిగా చెప్పింది వాళ్ళకి, పులికి చెప్పింది, నువ్వు ఇక్కడే ఉండు, తేలా నువ్వు వెళ్ళి పన్నె ఎక్కడ పెట్టుకుంటారో చూసి అక్కడ కూర్చో. పావుకి చెప్పింది, తలుపు వారా ఉండని. అది తలుపు వారు దాగుంది. తేలి వెళ్ళి పన్నె ఎక్కడ పెడతారో తలదూపుందుకి అక్కడ కూర్చుంది. పులేమని వీధిలో కాపలా కాస్తున్నది. కొంతసేపటికి రాజుగారి బుర్రలోకి దురద మొదలైంది. అంటే పేను మెల్లిగా తలలోకి ఎక్కింది, మంచం ఎక్కి మెల్లిగా రాజుగారి తలలోకి ఎక్కి ఇంకేముంది, బుర్రంతా గోకుతున్నది, బుర్రంతా కొరికేస్తున్నది. ఇటు గోకితే అటు పరిగెడుతున్నది, అటు గోకితే ఇటు పరిగెడుతున్నది, దొరకకుండా నానా తిప్పలు పెట్టింది రాజుగారిని. రాజుగారు మహా విసిగిపోయాడు. ఒక అరగంట సేపే ఇలాగే బుర్ర ఇచ్చేస్తున్నది, దురద పెడుతున్నది, పనితో దూకుంటూ పోతుందని పని ఎక్కడ పెట్టాడు అక్కడికి వెళ్ళాడు రాజు.
ఆ పని తీసి బురద ఉందాం అనుకునేసరికి అక్కడ ఏమిటి, తేలు ఒక కాటు వేసింది. తేలు కాటు వేయంగానే ఇంకేముంది, తేలు ఖర్చిందని అరుస్తున్నాడు. ఎవరు రారు, అందరూ ఎక్కడికి పోయారో తెలియదు. ఎవరు రా అక్కడ అని అరుస్తున్నాడు కానీ ఎవరు రావడం లేదు. గబగబా తలుపుకి వెళ్ళి కర్ర తీసి దీన్ని కొట్టాలనుకున్నాడు రాజు. అక్కడికి వెళ్ళేసరికి పాము ఏమని బుస కొట్టింది. పాముని చూడగానే రాజుకు మరింత భయం వేసింది. ఈ పాము ఏమిటి ఎలా వచ్చింది, దీన్ని చంపండి కొట్టండి అంటున్నాడు, ఎవరు రావడం లేదు. సరే అని వీధి వైపు పరిగెట్టాడు, ఎవరైనా ఉన్నారా పిలుద్దామని. అక్కడ పులి కాపలా కాస్తున్నది. పులిని చూడంగానే రాజుగారు ఆగిపోయారు. అటు ఇటు చూశాడు, ఏమైనా కత్తి గట్ర దొరుకుతుందా దీన్ని నరికేద్దామని. కానీ పులి వాండర్ వింటూనే రాజుగారికి భయం వేస్తోంది. ఆ పులి ఏమి కరవడం లేదు, ఏమి మీద పడడం లేదు, అక్కడే నిల్చొని అరుస్తోంది, రోర్ చేస్తోంది. దానికి ఏమిటైంది, ఇంకా రాజుగారు ఎవరురా అక్కడ అని అంటే, రాజుకు రాజ్యంట, నీకెందుకు ఈ రాజ్యం అనేసి పేను గట్టిగా తలలోంచి అరిచింది. ఎవరా పిలిచింది, ఎవరా అరిచింది అని గట్టిగా అరుస్తున్నాడు రాజు. ఎక్కడ, నీ తలలోనే ఉన్నాను రా పేన్ని. పేను పెసర చేను అన్నావు కదా ఆ రోజు, ఇప్పుడు చూడు నీ బుర్రంతా ఇలా గొరుగుతూనే ఉంటాను అని చెప్పింది. చెప్పేసరికి దీపో మంచిదానివే, నా ఎలాగైనా దీపో తల్లి అని చెప్పి మళ్ళా పని దగ్గరికి వెళ్ళక సాహసం లేదు, పని తెచ్చుకొని తలదూకుందికి. అది చూసేసరికి అక్కడ తేలు ఉంది కదా, మళ్ళా కరుస్తుంది. ఆ తేలిని కొడదాం అనుకుంటే పాము వచ్చింది. ఇవన్నీ చూసి రాజుగారు మెల్లిగా పేన్ని, దీపో తల్లి నా బుర్ర కొరకు ఇంకా చాలు, కొరికింది చాలు, దిగని, నా పెసలని నా చేనులో పోయించు, అప్పుడే కానీ దిగుదాం అంది. అంటే రాజు సరే పోయించేస్తానులే, నువ్వు వెళ్ళిపో తల్లి అన్నాడు. మెల్లిగా పేను దిగింది. ఎవరికి కనిపిస్తుంది, దిగినప్పుడు కానీ ఎక్కినప్పుడు కానీ. ఆ తల్లో ఉంటేనే కాస్త దూకుంటే వచ్చేస్తుంది, కానీ అది సంభవతాలు అయిపోయింది రాజుకి. దిగిపోయింది మెల్లిగా దిగిపోయి వెళ్ళిపోయింది. అది మెల్లిగా ఆ గూడు దగ్గరికి వెళ్ళేసరికి తేలు దిగింది. తేలి తర్వాత పాము వచ్చింది. మెల్లిగా నలుగురు కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి జంగల్లోకి వెళ్ళిపోయారు. పేను తన పెసర చేనులోకి వెళ్ళిపోయింది. రాజుగారు ఈ పెసలని అందులో పోయించారు. అదండి కథ. ఇది పిల్లల వరకేనండి. 6-7 సంవత్సరాల పిల్లలకి చెప్పుకుంటేనే బాగుంటుంది. అంతకన్నా పెద్ద పిల్లలు చెప్తే క్వశ్చన్స్ వేస్తారు మీ మీద. కాబట్టి ఈ పేను కథ ఇక్కడితో అయిపోయింది. మీకు ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.